కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో మేనిఫెస్టోలో అనేక వాగ్దానాలు చేసింది అధ్యక్ష. రైతుల కోసం వాగ్దానం చేసింది, మహిళల కోసం వాగ్దానం చేసింది, యువకుల కోసం వాగ్దానం చేసింది, చేనేతల కోసం వాగ్దానం చేసింది, వృద్ధుల కోసం వాగ్దానం చేసింది. ఇలాగ అనేక వాగ్దానాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అందులో ఉద్యమకారుల గురించి కూడా వాగ్దానం చేసింది అధ్యక్ష. ఒక ఉద్యమకారినిగా ఉండి మాట్లాడాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను అధ్యక్ష. గతంలో మాట్లాడారు అధ్యక్ష, కానీ మరొకసారి ఈ హౌస్కి గుర్తు చేయవలసిందిగా ఉంది కాబట్టే నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, వారిని మేము ఎప్పటికీ మర్చిపోలేము అధ్యక్ష. సోనియా గాంధీ గారు ఉద్యమకారులకు కూడా ఈ వాగ్దానాలు చేయాలి, ఇవన్నీ చేయాలని ఆవిడ మేనిఫెస్టోలో పెట్టమని కూడా చెప్పారు అధ్యక్ష. సో నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. అనేక వాగ్దానాల్లో ఉద్యమకారులకి చేయడం అన్నది కూడా చాలా గొప్ప విషయం అధ్యక్ష. ఉద్యమకారుల్ని గుర్తు పెట్టుకోవడం అన్నది చాలా ముఖ్యం అధ్యక్ష. ఏం వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు, ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష.